హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పవర్ ప్లాంట్కి అయితే మనం అయితే వచ్చేసాము. ఇప్పుడు నీళ్ళు ద్వారా పవర్ అనేది ఎలా జనరేట్ చేస్తారనేది మీకు చూపించడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదైతే ఈ కాలం ఉంది కదా, ఈ కాలం నుంచి వాటర్ అయితే పవర్ ప్లాంట్లోకి వెళ్ళి అక్కడ జనరేటర్స్ ఉంటాయి. జనరేటర్స్ లోపల ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వాటర్ అనేది ఎక్కడైతే పడతాయో అదనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 జనరేటర్స్ అన్నమాట. ఒక దాంట్లో అయితే వాటర్ అయితే లేవు, ఇంకొక దాంట్లో అయితే వాటర్ అయితే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. అంత హైడ్రాలిక్ గేట్ అయితే మూసేస్తుంది ఒక జనరేటర్కి మటుకు. హైడ్రాలిక్ గేట్లు అనమాట ఇవి. అంటే వాటర్ తక్కువగా ఉన్నందువల్ల ఒక్కటే జనరేటర్ ఆన్ చేయడానికి. దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫుల్ వాటర్ అయితే ఒక గేట్ అయితే వదులున్నారనమాట. ఆ పక్క నుంచి వచ్చిన వాటర్ అనేది ఇదిగో చూసారు కదా, ఆ జనరేటర్ బ్లేడ్ల మీద పడి వాటర్ అయితే ఇలా బయటకైతే వచ్చేస్తాయి. ఒకటే కాబట్టి వన్ సైడే వాటర్ అయితే వచ్చాయి కదా. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి అయితే కరెంట్ జనరేట్ చేసే జనరేటర్స్. ఈ ఫస్ట్ ఉంది కదా, ఇదైతే వాటర్ అనమాట. మీకు చెప్పాను కదా గేట్ అయితే ఎత్తలేదు అని, అదనమాట. చూసారు కదా, కింద వాటర్ కూడా లేవు. ఇదైతే ఆ పక్క గేట్కి వచ్చే వాటర్ జనరేటర్ అనమాట. వాటర్ కూడా చూపిస్తుంది కదా, పైన అనేది జనరేటర్. అది దాంట్లో నుంచి పవర్ అనేది బయటకు వస్తుంది. ఇది అనేది దూరంగా అయితే ఒక గేట్ అయితే పెట్టారనమాట. అక్కడ చెత్త అవి జనరేటర్లు ఇరుక్కొని పాడవకుండా ఉండే దానికోసం, కాలిపోకుండా ఉండడం కోసం ఇక్కడైతే గేట్లకైతే చిన్న చిన్న జల్లులాగా పెట్టారనమాట. దాంట్లో ఏమన్నా చెత్త కానీ ఏమన్నా ఇరుక్కుంటే తీసి బయట వేసుకుంటారు. అది కనిపిస్తుంది కదా ప్లాంట్, అదైతే ప్లాంట్. ఇంత దూరంలో అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.